ఈరోజు మన రాష్ట్రానికి వచ్చిన నిధులు ఎక్కువ శాతం కేంద్ర ప్రభుత్వ నిధులే, మోడీ గారు పంపించిన. మన పల్లెలో చూసుకున్నట్టయితే శ్మశాన వాటిక చూసుకోండి, పల్లె ప్రకృతి వనం చూసుకోండి, మరియు రేషన్ బియ్యం చూసుకోండి, మరియు వచ్చిన సిమెంట్ రోడ్లు, గ్రామీణ ప్రాంతాల్లో వేసిన సిమెంట్ రోడ్లు చూసుకోండి, మరియు మనకు వెలుతురునిచ్చే లైట్లను చూసుకోండి. ఇవన్నీ చూసుకున్న అది కేంద్ర ప్రభుత్వ నిధులే వచ్చినాయి. ఈరోజు సర్పంచ్లను, ఎంపీటీసీలను అడిగితే తెలుస్తుంది ఏ ఫండ్ నుంచి వచ్చింది, ఎవరు వచ్చింది అనేది. ఆ గ్రామాల్లో ఉన్న వారే అడిగితే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇచ్చినాయంటే అది మోదీ గ్యారంటీ, అంటే 100% గ్యారంటీ. ఎంపీ గారు గెలిచిండ్రు అనుకోండి, మనకి ఇక్కడ ఆగాల్సిన ట్రైన్స్ అన్నీ మన మందమరి పట్టణంలో కూడా మనకు ఆగుతాయి. అలాగే మనకు వరదలతోని, కాళేశ్వరం ప్రాజెక్టుతో వరదలతోని ముంపునకు గురైన రైతులకు కూడా మనకు దాని యొక్క పరిష్కార మార్గం కూడా ఆలోచన చేయొచ్చు. మనకు ఉద్యోగాలు కల్పన కావచ్చు, పేదలకు ఇల్లు కావచ్చు, మరియు ఈ సూర్య ఆవాజ్ యోజన కింద బిజిలీ అంటే లైట్ కావచ్చు. ఇవన్నీ కల్పించేది ఓన్లీ మోడీ గారి ప్రభుత్వమే. కాబట్టి మీరందరూ ఆలోచన చేసి బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మీరందరూ గెలిపించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.